కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఈ మధ్య కాలంలో అసలు ఏం జరుగుతుందో, మనుషులకు అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఏందో అర్థం కాని పరిస్థితి. ఫ్యామిలీనే ఆగం చేసేస్తున్నారు కొంతమంది. అంటే చిత్ర విచిత్రమైన డిసిషన్స్. అసలు నిజంగా చదువుకున్నారా చదువుకోలేదా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే అత్యంత దారుణం అనమాట. మనం కూడా ఎక్స్పెక్ట్ చెయ్యం. అదే ఫ్యామిలీతో కలిసి ఉంటారు, అందరు కలిసే ఉంటారు, అయినా సరే మనిషి ప్రవర్తన ఎట్లా ఉంది ఏంటిది అనేది కూడా అంతుపట్టడం లేదు. భార్య భర్తలదే అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో మారిపోతున్న సందర్భాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ఆత్మహత్యలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సెన్సెస్ ఒకవేళ తీస్తే మాత్రం నిజంగా ఈ 2-3 నెలల నుంచే మీరు చూడండి, ఈ ఇయర్లోనే మీరు చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు తీసినా కూడా చాలా అంటే చాలా పెద్ద సంఖ్యలో ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అట్లనే కన్న బిడ్డల్ని లేకపోతే తల్లిదండ్రుల్ని ఇట్లా సంపుతున్న సందర్భాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది అట్లాంటి కేసే. చూడ్డానికి ఎంత బాగున్నారు. ఈ పిక్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేమన్నమాట ఈ ఘటన. అంత దారుణం. ఏం జరిగింది అంటే ఇది ఎక్కడా ఏంటి అనేది నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. ఈయన పేరు వచ్చేసి వానపల్లి చంద్రశేఖర్, భార్య పేరు వచ్చేసి తనూజ. సో బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పూర్తిగా ఒక కాల యముడుగా మారిపోయిండు. అత్యంత క్రూరంగా వారి జీవితాలనే చిదిమేసిన పరిస్థితి. కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లలో తల ముంచి ఊపిరి తీసేసిండ్రు ఈ తండ్రి. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం, సొంతిల్లుంది, మంచి కుటుంబం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని ఊహించుకొని వారిని చంపేసినట్టు ఒక సూసైడ్ నోట్ కూడా రాసిండు. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్లో ఈ దారుణమైతే జరిగింది. సర్పవరం సిఐ పెద్దిరాజు ఏం చెప్పిండు అంటే, తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రశేఖర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది ఈ చంద్రశేఖర్కి. నగరంలో ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనుజ, 1వ తరగతి చదివే జోషిల్ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, యూకేజీ చదివే నిఖిల్ కేవలం 6 సంవత్సరాల మాత్రమే పిల్లలు ఉన్నారు. ఏంది అసలు ఎందుకు ఇట్లా చేసిండు అని అంటే, ఈ కథనం చూస్తే మాత్రం నాకైతే హోలీ సందర్భంగా చంద్రశేఖర్ శుక్రవారం భార్య పిల్లలను తీసుకొని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్ళిండు. అంటే హోలీ సెలబ్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేసిండు. అక్కడే ఉండాలని, పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకి వెళ్తున్నానని, 10 నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిండు. అంటే తండ్రి 2 పిల్లల్ని తీసుకొని హోలీ సెలబ్రేషన్లో ఉంటే, నేను ఇప్పుడే వస్తా, ఈ పిల్లలకు యూనిఫామ్ కొలతలు అట్లా తీయించుకొని వస్తా, గిన్నె కదా పక్కనే టైలర్ కదా, వెళ్ళేసి వస్తా అని భార్యకి చెప్పిండు. చెప్పి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళిండు. ఎంతసేపటికి భర్త రాకపోవడం, ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో తనుజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్ళింది. కిటికీలోంచి చూస్తే, వాళ్ళ ఇంటికి వెళితే ఆ ఇంట్లో కిటికీలోంచి చూస్తే భర్త ఫ్యాన్కి ఉరేసుకొని ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూస్తే పిల్లలిద్దరూ కాళ్ళు చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి ఉన్నాయి. బలవంతంగా తలుపులు తెరిచి చూస్తే ఏం కనిపించింది? భర్తనేమో ఫ్యాన్కి ఉరేసుకొని కిటికీలోంచి చూస్తే కనిపిస్తున్నాడు. పిల్లలేంది? పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారంటే, ఒకరు 6 సంవత్సరాలు, ఒకరు 7 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే, కాళ్ళు చేతులకు తాళ్ళు కట్టేసి ఉన్నాయి, నిండా నీళ్లున్న బకెట్లో వాళ్ళిద్దరు తలలున్నాయి. ఎంత దారుణం ఇది! అసలు ఎవరైనా కన్న తండ్రి ఇట్లా ఆలోచిస్తాడా? గింత ఘోరమా? పిల్లల్ని సంపాలని, అది కూడా పసిపిల్లలు, వాళ్ళకి అసలు ఏం తెలుసు? తండ్రితోని రండిరా అంటే తండ్రితోని వెళ్ళిండు. ఎవరెవరితో కాదు, ఎవరో సంబంధం అన్నోనో ఎవరో అనుకుంటే కాదు, పోనీ ఎవరో అంకులో తెలిసిన వాళ్ళు అంటే అట్లా కూడా వెళ్ళిపోతారు. ఆ పిల్లలకు అసలు ఏమీ తెలియదు. కానీ కన్న తండ్రే ఇంటికి తీసుకొని పోయిండు.
6-7 సంవత్సరాల పిల్లల్ని ఫుల్గా నీళ్లు నింపిన బకెట్లా కాళ్ళు చేతులు పూర్తిగా కట్టేసిండు. ఎందుకంటే వాళ్ళ తలల్ని మొత్తంగా బకెట్లా ముంచిండు. అంటే వాళ్ళు బయటికి రాకుండా ఊపిరాడకుండా అట్లనే నీళ్ళలో ఉండిపోయి చనిపోయేలాగా చేసిండు. డెఫినెట్లీ అదంతా చేసి పిల్లలు చనిపోయినరు అని తెలిసినాకనే ఊరేసుకొని ఉంటాడు. ఊరేసుకొని ఎందుకు? నువ్వే చావచ్చు కదా, పిల్లల్ని ఎందుకు చంపుడు? ఏంది రీజన్ అంటే ఒక్కసారిగా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమైపోతుంది తనుజ వాళ్ళ భార్య? కుప్పకూలిపోవడం తప్పించి ఇంకా ఏం చేయగలుగుతుంది? 2 పిల్లలు లేరు, భర్తనేమో ఊరేసుకొని కనిపిస్తున్నాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారు. వారికి అసలు భవిష్యత్తు లేదు, అందుకే 2 పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నాను అని చంద్రకిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు చెప్తున్నారు. అసలు 6-7 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకేం తెలుసు? అసలు ఇంటి పరిసర ప్రాంతాలో లేకపోతే ఆ పక్కింటోళ్ళు ఎదురుంటోళ్ళో కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి. స్కూల్లో టీచర్ ఏవైతే పాఠాలు చెప్తుందో వాళ్ళ దోస్తులు ఏదైతే ఆడుకునేటోళ్ళు ఉంటారో, అమ్మ పెడితే కానీ తినని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళట పోటీ ప్రపంచంలో వాళ్ళు కాంపిటీట్ కాలేకపోతారు, వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, అందుకని నేను ఇట్లా చంపేస్తున్నా అని రాసిండు. అసలు ఈ మనిషేనా? ఏం చదివిండు? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అట. ఎన్నో పోటీ పరీక్షలు అవన్నీ రాసిన తర్వాతనే కదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చుంటుంది. ఏం చదివిండు? అసలు ఏం అర్థమైంది? ఇంగిత జ్ఞానం అన్న ఏమన్నా ఉందా? 6-7 సంవత్సరాల పిల్లలకు అసలు ఏం తెలుసని? కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఉండలేరట. అసలు వాళ్ళకి ఏం తెలుసు? జస్ట్ ఏబిసిడీలో లేకపోతే చిన్న చిన్న వర్డ్స్ గవ్వి నేర్చుకొని ఉంటారు. అసలు ఎన్ని సబ్జెక్టులో తెలియదు, లోకమేందో తెలియదు, ఏమంటే ఏం కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకట పోటీ ప్రపంచంలో వాళ్ళు బతకలేరనట. ఈయన ముందే అనుకొని ముందే ఊహించుకోనట పిల్లల్ని చంపిండట, ఈయన చనిపోయిండట. ఎంత నాన్ సెన్స్ అసలు! అసలు నిజంగా బుద్ధి ఉందా? చూస్తేనైతే గంత మంచిగా ఉన్నాడు కదా, ఉద్యోగం చూస్తే కూడా మంచిగానే ఉంది కదా, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి కదా, ఏంది ఇప్పుడు? డిజేబుల్డ్ చిల్డ్రన్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ఇట్లా నీ లెక్క ఆలోచించరేమో. వాళ్ళ పాపం అసలు మన దాంట్లో ఉండరు. అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏం అనుకోవాలి? వాళ్ళు ఎట్లా ఆలోచించాలి? అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అంటే కంపారిజన్ చేస్తున్నా అని చెప్పి నిజంగా తప్పు పట్టకండి దయచేసి. అంటే చెప్తున్నా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ తండ్రున్నాడు, ఈ ఆలోచన ఉంది. గింత ఘోరమా? ఎట్లా చంపాలనిపిస్తుంది పిల్లల్ని? ఇప్పుడు ఆమె ఏం కావాలా? తనూజ వాళ్ళ భార్య ఏమైపోవాలా? పిల్లలు లేరు, నీకైతే అసలు తెలివే లేదు కాబట్టి నువ్వు ఎట్లాగూ చచ్చిపోదాం అనుకున్నావు, చచ్చిపో కదా. పిల్లల్ని ఎందుకు చంపాలా? అసలు నీ ఆలోచన ఏంది? కాంపిటేటివ్ వరల్డ్లో కాంపీట్ చేయలేరు కాబట్టి చంపేసిన. అసలు నాన్ సెన్స్, రీజనే కాదు అసలు, అది రీజనే కాదు. ఆ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేవు, ఆస్తులు ఉన్నాయని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడు సోదరుడు చెప్తున్నాడట. అసలు నిజంగానే ఆయన మానసిక పరిస్థితి మంచిగుందా? నాకు బేసికల్ డౌట్ వస్తుంది. అసలు ఈయనను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎట్లొచ్చింది అసలు ఈయనకి? ఇప్పుడు తిను చెప్పాలి, తనూజని మాత్రమే చెప్పగలుగుతుంది. నిజంగా ఈయన మానసిక పరిస్థితి బాగుందా? ఆల్ ఆఫ్ సడన్ అయితే డెఫినెట్లీ ఈయన ఇట్లా సూసైడ్ చేసుకోడు, పిల్లల్ని చంపడు. ఆయన ఆలోచన ధోరణి ఏంది? బాగానే ఉంటుండా? ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంత మంచిగా బంగారం లాంటి కుటుంబం ఉన్నది, మొత్తం చిన్నాభిన్నం చేసేసిండు. దీని మీద నిజంగా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ నడవాల్సిందే. మా తమ్ముడు మంచోడు అని సోదరి చెప్తున్నాడు. ఏం మంచోడు? పిల్లల్ని చంపినోడు మంచోడు అవుతాడా? ఎట్లా చెప్తారు?
పోటీ ప్రపంచంలో కాంపిటీట్ కాలేకపోతున్నారని చంపిన అంటుండు. మీకైనా వీళ్ళ సోదరుడికే అడుగుతున్నా, పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిండు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా కాంపిటేటివ్ వరల్డ్లో ఆ ఇద్దరు చిన్నారులట వాళ్ళు ఇమడలేరు, వాళ్ళు కాంపిటేట్ కాలేరు కాబట్టి నేను చంపేసిన అని నోట్లో రాసిండు. నిజంగా మీకు తమ్ముడు అవుతాడా అన్న అవుతాడా తెలియదు. కరెక్ట్ చేసిండా అట్లా పిల్లల్ని చంపడం కరెక్టా? వీళ్ళ సోదరుడికే అడుగుతున్నా. పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మంచోడు అంటున్నారు. ఏం మంచిగా అనిపిస్తుంది? పిల్లల్ని చంపినోడు మంచోడు ఎట్లయితాడు చెప్పండి. ఇట్లాంటి అన్ని ఆన్సర్స్కి మరి ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిందే. గింత దారుణమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మంచోడు ఎట్లయితాడు? అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఇదేనా? ఇంకేమైనా రీజన్ ఉందా? డెఫినెట్లీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఈ రీజన్ ఒకవేళ ఈయన నోట్లో రాసిన రీజన్ ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం నిజంగానే ఈయనకు మెంటల్ ఉన్నట్టు లెక్క, ఈయన మానసిక పరిస్థితి బాలేదు అని లెక్క. వెళ్ళి ఈయన ఆఫీస్లో కూడా అడగండి, వీళ్ళ కొలీగ్స్ని కూడా అడగాల్సిందే, భార్యను కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, తనేం చెప్తుందో వినండి. ఆ కోణంలోనే ఈ కేసుని టేకప్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇట్లాంటి స్టోరీలు విన్నా లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. దయచేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటికి మాత్రం ఇంకెవ్వరూ ఇట్లాంటి పిచ్చితనంగా బిహేవ్ చేయకండి. దయచేసి కన్న పిల్లల్ని చంపడానికి అసలు మనసు ఎట్లా ఒప్పుతున్నదో నాకైతే అర్థమైతలేదు. కొంచెమైనా ఇట్లా ఏమన్నా అనిపించినప్పుడు వెళ్ళండి, డాక్టర్స్ ఉన్నారు మనకు అందుబాటులో. మోటివేషన్కి సంబంధించినవి అన్నీ మస్తు, అంటే యోగా ఉంది, ఇట్లా సమ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదైనా వేరే ట్రై చేయండి. కానీ ఇట్లా ప్రాణాలు మాత్రం తీయకండి, తీసుకోకండి.